వాళ్ళకి చుక్కలు చూపిస్తానని చెప్పి మాకు చుక్కలు చూపించారు. అది చాలదన్నట్టు ఇప్పుడు పట్టపగలు ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నారా? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నా తలరాత మారిపోతుందని చంకలు గుద్దుకుంటూ మీ చేత తాళి కట్టించుకున్నాను. పెళ్ళైన దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళ మోచేతి నీళ్లు తాగి బ్రతకడమే తప్ప నా తలరాతేం మారలేదుగా. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నా జీవితం సంకనాకిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? మీ చేతకంతనం గురించి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావే? ఏ పౌరుషం పొడుచుకొచ్చేసిందా? నా అన్న చనిపోతే నువ్వు ఈ ఊరికి మహారాజువి, నేనా ఇంటికి మహారాణిని, మన కొడుకు యువరాజు అన్నావు. రాణిని చేస్తానని ఇదిగో ఈ దిక్కుమాల కొంపకు తెచ్చావు. నా అన్న ఆస్తికి వారసురాలిని చేస్తానని చెప్పి ఇక్కడ ఆకలితో పస్తులుండేలా చేశావు. ఇది నీ చేతకాంతనం కాకపోతే మరేంటయ్యా? నీ మాటలు నమ్మి నువ్వు చెప్పిన ప్రతిదానికి తానా తందానా అన్నందుకు నాకు నా కొడుకి ఇదిగో ఈ దిక్కుమాలను గతి పట్టించావు. ఆఖరి నిమిషంలో నీ అన్న కొడుకు ఆదిత్య రాకుండా ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. వాడు రాకపోతేనే ఆ అర్జున్ వచ్చుండేవాడు. ప్రగల్భాలు పలకడం కాదయ్యా, ఏదేమైనా చేసి చూపించాలి. చెయ్యక ముందు మీసాలు మెనేసి గప్పాలు కొట్టుకుంటే ఇదిగో ఇలా జరుగుద్ది. నాన్న ఆకలేస్తుంది నాన్న. ఆకలేస్తుందా నాన్న? మటన్ బిర్యానీ తింటావా, చికెన్ పలావ్ తింటావా? సిగ్గులేదురా నీకు? వీణ్ణి కొడతారేంటండి? లేకపోతే నీ కొడుకుని సంకనెత్తుకుని చందమామను చూపిస్తూ జోలపాటు పాడమంటావా? తాటి చెట్టంత పెరిగాడు, తినడం పడుకోవడం తప్ప ఇంకేమైనా తెలుసా వీడికి? అసలు మగతనం అనేది ఉందా వీడికి? అదే ఉండుంటే భైరవిని ప్రేమించో లేపుకుపోయో పెళ్లి చేసుకుని నా పరువు నిలబెట్టేవాడు. వాడికి అది లేదు కాబట్టే వాడి పెళ్లి మనం చేయాల్సి వచ్చింది, ఇలా రోడ్డును పడాల్సి వచ్చింది. పెళ్లి చేస్తే కాపురం చేయడం తెలుసు కానీ ఆడపిల్లని ప్రేమించడం తెలియదురా నీకు. యదవ యదవ. అమ్మా నాన్న చూడు నన్ను తిడుతున్నాడు. ఆయన నిజమే చెప్పాడురా చవట. ఒడ్డు పొడుగు పెరగగానే సరిపోదురా, తెలివి కూడా పెరగాలరా దద్దమ్మ. భైరవి మెళ్ళలో తాళి పడిపోతే ఆస్తి మొత్తం మనదైపోతుంది, ఈ ఊరి పెద్దనైపోతాను అనుకున్నాను. ఆఖరి నిమిషంలో ఆ ఆదిత్య గారు ఎంటర్ అవడం వల్ల మన ప్లాన్ మొత్తం తలకిందులైపోయింది. వాణ్ణి వదిలిపెట్టను. ఇక్కడ మీరు కళ్ళు పెద్దవి చేసి పళ్ళు నూరుతూ ప్రతిజ్ఞలు చేస్తే ఏం ఉపయోగం లేదు. అక్కడ మా అక్క కుటుంబంతో సహా ఇంటికొచ్చేసిందంట. దాని కొడుకు అర్జున్కి భైరవికి పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేసిందంట. నా ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని చేతులు కట్టుకుని కూర్చుంటాను అనుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భైరవి అర్జున్ల పెళ్లి జరగనివ్వను, జరగదు. కోడలిగా నువ్వు అడుగు పెడితే మా ఇంటికి కొత్త కాళ్ళు వస్తుందమ్మా. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. నీ భర్త కారణంగా నా బిడ్డ ప్రాణాలు కోల్పోయినందుకు మరి నేనెంత బాధపడాలి? నేనొచ్చింది నువ్వు చెప్పింది వినడానికి కాదు, నీ కొడుకుని చంపడానికి వచ్చాను. అమ్మా శకుంతల, పూజ అయిపోయింది, ఇక వెళదాం పదమ్మా. అత్తయ్య వెళ్దాం పదండి. మీరెళ్ళండమ్మా, నేను కాసేపు ఆగొస్తాను. ఇక్కడ నువ్వు ఒక్కదాని ఉండి ఏం చేస్తావు?
రా వెళ్దామ్మా. నాకింకా కాసేపు ప్రశాంతంగా పూజ చేసుకోవాలనుంది. నేను పూజ చేసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా, పదండి వెళదాం. రండి. సరేమ్మా, నువ్వు త్వరగా వచ్చేసి. అలాగే. శాన్, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? పదా వెళ్దాం. నువ్వు అక్కడ దూరంగా ఉండు, నేను పిలుస్తాను. శాన్, ఏంటి ఇంకా ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయావు? పదా వెళ్దాం. అమ్మ ఇక్కడే ఉంది. అమ్మ కాసేపు ఇక్కడే ఉండి వస్తానంది. నువ్వు పదా. సరే పద. రా. వస్తున్నా. అమ్మా నాగమ్మ, నాకు పుత్ర శోకాన్ని కలిగిస్తానని నా కొడుకుని చంపబోయావు. కన్నెబిడ్డను చంపి నన్ను బాధ పెట్టడం నీకు భావ్యమా తల్లి? నేను బతుకుతున్నదే నా బిడ్డల కోసం. వాళ్లను దూరం చేసుకొని నేనెలా బతకగలను తల్లి? నువ్వు నీ శపథాన్ని ఉపహరించుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలేదు లేదమ్మా. నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా. చనిపోయిన మీ తాతయ్య గురించి ఏదో చెప్పాలని ప్రయత్నించావు. నువ్వేం చెప్పాలనుకున్నావు? అప్పుడు నువ్వు మాట్లాడలేకపోయావు కాబట్టి నువ్వేం చెప్పాలనుకున్నావో మాకెవరికి అర్థం కాలేదు. ఇప్పుడు నీకు మాటలు వచ్చాయి కాబట్టి ఆ రోజు నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పురా. అప్పుడు నువ్వు వీరభద్రం బాబాయిని కోపంగా చూడ్డం నేను చూశానురా. నువ్వు ఆయన చూపిస్తూ ఏదో సైకిల్ కూడా చేశావు. ఏం జరిగింది బుజ్జి? నువ్వేం చూసావు? అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు? మీ తాతయ్య ఫోటో చూపిస్తూ వీరభద్రం వైపు సైకిల్ చేశావు. మీ తాతయ్య చనిపోవడానికి వీరభద్రం బాబాయ్కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఎవ్వరికి భయపడక్కర్లేదురా, నేనున్నాను. ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు. చెప్పు బుజ్జి. ఏలేదు మావయ్య, ఏలేదు. రే, నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను చూస్తూనే అర్థమవుతుందిరా. నువ్వు ఎవ్వరికి భయపడక్కర్లేదని నేను చెప్పాను కదా, ధైర్యంగా ఉండు. అసలేం జరిగింది చెప్పు. ఏంటి బావా, బుజ్జినేమడుగుతున్నావు? ఆ రోజు మామయ్య ఫోటో చూపిస్తూ బుజ్జి ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, గుర్తుందా? అవును. ఇప్పుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అప్పుడు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పమంటాను. చెప్పు బుజ్జి, ఆ రోజు ఏం జరిగింది? ఏం లేదు అత్తయ్య, నేనేం చెప్పాలనుకోలేదు. ఏం లేదు బుజ్జి. రే బుజ్జి, మీ నాన్న విషయంలో వీడికేదో తెలిసే ఉంటుంది భైరవి. ఎవరికో భయపడి చెప్పడానికి భయపడుతున్నాడని నా అనుమానం. ఏదైనా ఉంటే నీ కాకపోయినా నాకైనా చెప్తాడు కదా.
వాడికి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ దగ్గర కన్నా మా నాన్న దగ్గరే వాడు ఎక్కువ చనువుగా ఉండేవాడు. అలాంటి తాతయ్య చనిపోయాడు అన్న బాధలో ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుంటాడు. బావా, నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా? కోపం దేనికి? నిన్ను కాదని రుద్రని పెళ్లి చేసుకుంటానన్నందుకు. నేను అలా చెప్పినందుకు నన్ను బాగా తిట్టుకునుంటావు కదా? అది నీ మనసులో మాట కాదని నాకు తెలుసు. నువ్వు అలా చెప్పడానికి, అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని అర్థం చేసుకున్నాను. నువ్వు ప్రేమించిన మనిషి నీకు కాకుండా పోతుంటే నీకు బాధ అనిపించలేదా బావా? నా ప్రాణం నన్ను వదిలిపోతున్నంతగా బాధపడ్డాను. ప్రేమంటే ప్రేమించిన మనిషిని సొంతం చేసుకోవాలని కోరుకోవడమే కాదు, ప్రేమించిన మనిషి అభిప్రాయాల్ని, నిర్ణయాల్ని గౌరవించడం కూడా ప్రేమే భైరవి. అందుకే బాధపడ్డ నా మనసుకి కన్నీటితో ధైర్యం చెప్పుకున్నాను. నీకు దూరం అయిపోతున్నాను అన్న బాధని నా కన్నీళ్లు ఓదార్చలేకపోయాయి బావా. ఆ కన్నీళ్ళే నాకు నువ్వు సొంతం అయ్యేలా చేస్తాయనుకోలేదు బావా. ఆ రోజు రుద్రని ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నావని నువ్వు అడిగితే నేను నీకు సమాధానం చెప్పలేకపోయాను. వీరభద్ర మావయ్య అన్నయ్యని బంధించి చంపేస్తానని బెదిరించడం వల్ల ఆ పెళ్లి ఒప్పుకున్నాను బావా. నువ్వు చెప్పలేదని బాధపడలేదు, నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావని బాధపడ్డాను. ప్రేమించిన నిన్ను కాదని రుద్రని పెళ్లి చేసుకోబోతున్నందుకు నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. ఆ బాధని భరించలేక చచ్చిపోదాం అనుకున్నాను. మనం చావాలనుకున్నంత మాత్రాన మనసులో ఉన్న ప్రేమ చచ్చిపోదు భైరవి. ప్రేమకు చావు లేదు కాబట్టి మనల్ని మళ్ళీ కలిపి నేనింతగా వేడుకుంటున్నా నీ మనసు కరగడం లేదా నాగమ్మ?
నీకు అర్థం కావడం లేదా? నిన్ను పూజించే నా మీద నీకు కనికరం కలగడం లేదా నాగమ్మ? నీ దర్శన భాగ్యాన్ని కలిగించి నాకు అభయం ఇచ్చేంత వరకు నేనిక్కడి నుంచి వెళ్ళేది లేదు. నువ్వు నా కొడుకు ప్రాణాల్ని హరిస్తానని చెప్పిన క్షణం నుంచి నా బిడ్డ లేకుండా బ్రతకలేనని అల్లాడిపోతున్నాను తల్లి. తన బిడ్డ కోసం తనెంతగా ఆవేదపడుతుందో చూసావా దేవి? తన బిడ్డ తనకి లేకుండా పోతాడని అంతగా బాధపడుతోంది. కన్న బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా నేనెంతగా బాధపడుతున్నానో ఆమెకి తెలీదా? పుత్ర శోకాన్ని అనుభవించటం ఎంత నరకప్రాయమో మీకు తెలీదా నాథా? నిన్ను కొలిచే భక్తుల మీద ప్రేమ, దయ, జాలి చూపించాలే గాని పగబట్టి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం ఏంటమ్మా? కొలిచే దేవతే మృత్యువై వెంటాడితే నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా? నువ్వు నా కొడుకు ప్రాణాల్ని బలి తీసుకుంటానని శపథం చేశావు కాబట్టి కన్న తల్లిగా నేను కూడా నీకొక మాట చెప్తున్నాను. నేను బతుకున్నంత వరకు నువ్వు నా బిడ్డనేం చేయలేవు. నా బిడ్డకి ఏం జరిగినా నేను భరించలేను. నా బిడ్డను కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగమైనా చేస్తాను. అవసరమైతే నా ప్రాణాలైనా వదులుకుంటాను. దేవి, మన భక్తురాలి ఆవేదనని అర్థం చేసుకోలేవా? దయ చూపించమంటూ ఉదయం నుంచి నిన్ను వేడుకుంటోంది. నీ మనసు కరగడం లేదా? ఆమె బాధని అర్థం చేసుకొని కరుణించలేవా దేవి? అకారణంగా నా బిడ్డని పోగొట్టుకున్నానన్న బాధని ఇన్నాళ్ళు నా మనసులోనే దాచుకున్నాను. జరిగింది నా తలరాత అనుకుని నా మనసుకి సర్ది చెప్దామనుకుంటే ఇప్పుడు నా కళ్ళ ముందే నా కూతురు జీవితం కూడా అన్యాయమైపోయింది. దీన్నెలా భరించమంటారు స్వామి? నీటి చుక్క కరువైతే నేల కూడా బీటలు వారుతుంది. ప్రాణం లేని శిల కూడా పులి దెబ్బకు ముక్కలవుతుంది. ప్రాణమున్న నేనెలా తట్టుకోగలను చెప్పండి, చెప్పండి. ఆమె కార్చే కన్నీటికి నా గుండె కరుగుతుందేమో గాని నా మనసులోని బాధ తగ్గదు, నా ఆవేదన తగ్గదు, నా శోకం తీరదు.
నాకు జరిగిన అన్యాయం సమసిపోదు. నేను అనుభవిస్తున్న బాధ ముందు నాకెవ్వరి బాధలు పట్టవు, వినిపించవు. నన్ను ఓదార్చకపోయినా పర్వాలేదు, నా మనసు మార్చే ప్రయత్నం మాత్రం చేయకండి. శరణు కోరిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం మన నాగజాతి లక్షణం కాదు దేవి. మానవులు ప్రాణం పోసే బ్రహ్మదేవుడికి గుడి కట్టి పూజించరు. ప్రాణాన్ని హరించే మన నాగులకి దండం పెట్టి ఆరాధిస్తారు. ఎందుకో తెలుసా? మన దేహం విషతుల్యమైన మన హృదయం అమృతప్రాయమని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసే విశిష్టమైన జాతి కాబట్టి మనల్ని ఈ మానవ జాతి ఇలవేల్పులుగా భావించి కొలుస్తున్నారు. మనల్ని కొలిచే వారి కోరికలు తీర్చడం మన ధర్మం. మన బాధల కోసం మన ధర్మాన్ని మర్చిపోతే అది నాగజాతికే మాయని మత్సగా మారుతుంది. ఆలోచించు దేవి.